మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు నువ్వు పండించే ధాన్యమే Welcome back my YouTube channel of Family Vlogs 143. లాంగ్ టైం బ్లాగ్ అన్నమాట. సిటీలో మేము ఎలా వర్క్ చేస్తున్నాము, ప్లస్ ఇంకొకటి మొత్తం సిటీ మొత్తం మేము ఎక్కడెక్కడ పోయి ఎక్కడ గ్లాస్ అన్లోడ్ చేస్తున్నాము, షిఫ్ట్ చేస్తున్నాము, ఆ వీడియో వస్తుందన్నమాట. లాంగ్ టైం తర్వాత మన బ్లాగ్ చాలా రోజులు అయిందన్నమాట. బ్లాగ్ తీయక చాలా రోజుల తర్వాత మీ ముందుకు బ్లాగ్ వస్తుంది. ప్రతి ఒక్కరు చాలామంది చూస్తున్నారు, సబ్స్క్రైబ్ కూడా చాలామంది చేస్తున్నారు. కంటిన్యూగా ఇలాగే ప్రతి ఒక్క వీడియోకి మీరు ఫస్ట్ లైక్ చేయండి. మీరు లైక్ చేసి మీ పరంగా ఇంకా ఎక్కువ మంది అవుతుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఫాలోవర్స్ చాలామంది వచ్చారన్నమాట ఇప్పుడు ఈ మధ్య కాలంలో. కానీ కొద్దిగా లాంగ్ టైం అంటే ఒక 20 days పైన అయిందన్నమాట ఫుల్ లెంత్ వీడియో తీయక. ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో మీ ముందుకు వస్తుంది. ప్రతి ఒక్కరు మన వీడియోస్ చూడండి, లైక్ చేయండి. Corre. ఆడబెట్టుగా పడదు. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఇటువైపు చూడాలి. మనకి సమస్యలు వచ్చినప్పుడు నీ కష్టమిది, నీ గర్వమిది, నువ్వు కడుపున పెంచిన బిడ్డ ఇది, నీ గెలుపు ఇది, ప్రతి తలపు ఇది, నువ్వు పుడమితో చే రైతో పాడుగాను నీ రాతో మెతుకు మెతుకుపై నీ పేరున్న మెతుకులాట నీ బతుకు చివరకు చేరుతుంది ఏ చితికు నువ్వు పండించే ధాన్యమే.
మీరు బాగున్నారు ముందు మూడు ఇలా లెఫ్ట్ మామ చంద్రప్ప నీ పిలిచి ఏమమ్మా శ్రీరామ్ సార్ దొలచలా హాలో ఒకప్పుడు ఉండేది 10 మందితో తిరగాలి, 10 మందిలో ఉండాలి, సినిమాకి వెళ్ళాలి. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. అందరికీ దూరంగా ఒంటరిగా ఏదో తెలియని దాని గురించి బాధపడుకుంటా తెలిసేంత వరకు అలాగే ఉండిపోవాలి. తిరుపతి రెండోసరా తక్కువ కాదా అలాంటి మీరు చూసుకోండి
ఫైనల్గా ఇది మన వీడియో, ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా వస్తున్నాయి. జస్ట్ ఇంకా పెడదామనే ఉద్దేశంతో పెట్టిన, ఇంకా చాలా వస్తాయి ఇలాంటి వీడియోస్. ఖచ్చితంగా మన వీడియోస్, మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు మన వీడియోస్ ఎండ్వర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇది ఈరోజు మన బ్లాగ్ అన్నమాట. చాలా అంటే చాలా కష్టం ఉంటాయి ఈ వర్క్ మాత్రం. అసలు ఇంకంతే మాటలు రావు ఈ వర్క్ గురించి. గ్లాస్ అనేది పెద్ద డేంజర్ అన్నమాట. ఇది తలగితే పగిలిపోతే అసలు ఏ ఊరికి ఎలా దెబ్బ తగులుతాడని ఊహించుకోలేము. అలా ఉంటుంది అన్నమాట ఈ వర్క్. ప్రతి ఒక్కరు మన వీడియోస్ ఎండ్ వరకు మాత్రం చూడండి.